సీఎం కేసీఆర్ చేస్తున్న చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం కొనసాగుతోంది. గోపూజతో యాగాన్ని మొదలుపెట్టారు ముఖ్యమంత్రి. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, విశాఖ పీఠాధిపతి స్వరూపానంద ఆశీస్సులతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో యాగం నిర్వహిస్తున్నారు. వేద పండితులు మాణిక్య సోమయాజులు, పురాణం మహేశ్వర శర్మ, భద్రకాళి శేషు ఆధ్వర్యంలో గోపూజ, స్వస్తి పుణ్యహవచనం, గణపతి పూజ, మంటపారాధనతో యాగాన్ని ప్రారంభించారు. చండీ పారాయణాలు చేసేవారికి రక్షణగా యాగశాలల 4 దిక్కుల్లో చతుర్వేద పారాయణాలు చేస్తున్నారు. ఏకోత్తర వృద్ధి పద్ధతిలో యాగాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు యాగ నిర్వాహకులు పురాణం మహేశ్వర శర్మ. మొదటి రోజు 100 పారాయణాలు, రెండవ రోజు 200, ఇలా 5 రోజుల్లో 1000 పారాయణాలు పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం 10 హోమగుండాలు, 300 మంది ఋత్విక్కులను ఏర్పాటు చేశామని చెప్పారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన పాయ స్నానంతో హోమం నిర్వహిస్తున్నామన్నారు. కలియుగానికి అధిదేవతైన చండీని కొలిస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయంటున్నారు పండితులు. 5 రోజులు సహస్ర చండీతో పాటు మహారుద్రయాగం, రాజశ్యామల, బగలాముఖి, అరుణయాగం, నవగ్రహాలు, గణపతి హోమాలు జరగనున్నాయి. వీటికి అనుబంధంగా సూర్య నమస్కారాలు, చతుర్వేద పారాయణాలు, జపాలు చేయనున్నారు. కఠినమైన నియమాలతో రోజు 2 విడతల్లో యాగం జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వేద పారాయణాలు, స్వాహాకారాలతో హోమం జరగనుంది. 25న జరిగే మహాపూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. సీఎం కేసీఆర్ చేస్తున్న చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం కొనసాగుతోంది. గోపూజతో యాగాన్ని మొదలుపెట్టారు ముఖ్యమంత్రి. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, విశాఖ పీఠాధిపతి స్వరూపానంద ఆశీస్సులతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో యాగం నిర్వహిస్తున్నారు. వేద పండితులు మాణిక్య సోమయాజులు, పురాణం మహేశ్వర శర్మ, భద్రకాళి శేషు ఆధ్వర్యంలో గోపూజ, స్వస్తి పుణ్యహవచనం, గణపతి పూజ, మంటపారాధనతో యాగాన్ని ప్రారంభించారు. చండీ పారాయణాలు చేసేవారికి రక్షణగా యాగశాలల 4 దిక్కుల్లో చతుర్వేద పారాయణాలు చేస్తున్నారు. ఏకోత్తర వృద్ధి పద్ధతిలో యాగాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు యాగ నిర్వాహకులు పురాణం మహేశ్వర శర్మ. మొదటి రోజు 100 పారాయణాలు, రెండవ రోజు 200, ఇలా 5 రోజుల్లో 1000 పారాయణాలు పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం 10 హోమగుండాలు, 300 మంది ఋత్విక్కులను ఏర్పాటు చేశామని చెప్పారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన పాయసాన్నంతో హోమం నిర్వహిస్తామన్నారు. కలియుగానికి అధిదేవతైన చండీని కొలిస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయంటున్నారు పండితులు. 5 రోజులు సహస్ర చండీతో పాటు మహారుద్రయాగం, రాజశ్యామల, బగ్గలాముఖి, అరుణయాగం, నవగ్రహాలు, గణపతి హోమాలు జరగనున్నాయి. వీటికి అనుబంధంగా సూర్య నమస్కారాలు, చతుర్వేద పారాయణాలు, జపాలు చేయనున్నారు. కఠినమైన నియమాలతో రోజు 2 విడతల్లో యాగం జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వేద పారాయణాలు, స్వాహాకారాలతో హోమం జరగనుంది. 25న జరిగే మహాపూర్ణాహుతితో యాగం ముగుస్తుంది.